హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. ఇలాంటి స్త్రీలు ఉంటే ఇంట్లో ఐశ్వర్యం. ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమంట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు, పొడుగు, నడక అన్నీ పక్కాగా చూసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్‌లైన్‌లోనే అయిపోతున్నది. కాబట్టి అంత పట్టింపు అనేది ఉండటం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది. శరీర భాగాల పొడవు, వాటి అమరికను బట్టి వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇంకా చేతులు, కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయురార్థం ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నుదిటి భాగం. స్త్రీలకు నుదిటి భాగం బాగా వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులంట. బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. కనుబొమ్మలు. అలాగే 2 కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్నా అదృష్టమేనంట. 2 కళ్ళ మధ్య గ్యాప్. అదేవిధంగా 2 కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందంట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లని చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం, పలుకుబడి ఉంటాయి. చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్య గ్యాప్. అలాగే చిటికెన వేలికి, ఉంగరపు వేలికి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుందంట. చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు. ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని కూడా అంటారు. అరచేయి. అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారంట. వీరి దగ్గరికి ధనం రావడం అనే ఉంటుంది, కానీ పోవడం అనేది మాత్రం ఉండదంట. పాదాలు. ఇక పాదాలు, వేళ్ళ విషయానికొస్తే కాలి బొటన వేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కిందకు ఒకే క్రమంలో ఉంటే అలాంటి వారు చాలా అదృష్టవంతులంట. బొటన వేలు కంటే పక్క వేలు పొడవుగా ఉంటే బొటన వేలు కంటే పక్క వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులంట. దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారంట. సమాజం అంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుకున్నవారు అవేమీ పట్టించుకోకుండా తమ పనులు తాము ముందుకెళ్తూ ఉంటారంట. బొటన వేలు కంటే పక్క వేలు పెద్దది ఉంటే బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారంట. అక్కడ వీరి మాటే శాస్త్రంగా ఉంటుంది. అరికాలి పాదం నేల మీద. అలాగే కొంతమంది పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు. అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొడవాటి జుట్టు. కొంతమంది ఆడవాళ్లకు నడుము కింది వరకు పొడవాటి జుట్టు కలిగి ఉంటుంది. అయితే చూడటానికి ఆకర్షణీయంగా ఉన్న అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం అయితే చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.